ఈ వెంచర్లో ఎందుకు తీసుకోవాలి? ఈ వెంచర్ వచ్చేసి మొత్తం కూడా హెచ్ఎండి అండ్ రేరా అప్రూవల్ వచ్చేసిందండి. ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కి ఇట్స్ ద బెస్ట్ చాయిస్ అండి. హాయ్ అండి, నేను మీ రావుల సుధాకర్. వెల్కమ్ టు మహానగర్ ప్రాపర్టీస్. వి డీల్ జెన్యూన్ ప్రాపర్టీస్ ఓన్లీ. ప్రజెంట్ వచ్చేసి మనము మోస్ట్ ప్రామినెంట్ ప్లేస్ ఇన్ హైదరాబాద్, మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఇన్ హైదరాబాద్. అది ఎక్కడ అంటే తుక్కుగూడ. తుక్కుగూడలో ఒక మంచి విల్లా కమ్యూనిటీ తీసుకురావడం జరిగింది. ఇట్స్ ఎ గేటెడ్ కమ్యూనిటీ. ఇది వచ్చి ఎక్కడ అంటే మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 కి జస్ట్ 5 minutes డ్రైవ్ లో ఇక్కడ వస్తామండి మనము. సో మనకి ఇది వచ్చేసి 8 acres విల్లా ప్రాజెక్ట్స్ అండి. సో ప్రజెంట్ అన్ని కూడా మనకి రన్నింగ్ లో ఉన్నవి, కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. సో ఫాస్ట్ గా జరుగుతున్నాయి కన్స్ట్రక్షన్ కూడా మనకి. ఈ వెంచర్ వచ్చేసి మనకి టోటల్ 8 acres వెంచర్ అండి. సో ఇందులో వచ్చేసి 62 విల్లాస్ ఉన్నాయి. సో అన్ని కూడా మనకి 300 square yards అండ్ 345 square yards విల్లాస్ అండి. సో 300 square yards విల్లా వచ్చేసి మనకి 4404 SFT వస్తుంది. ఇట్స్ ఆల్ ట్రిప్లెక్స్ విల్లాస్ అండి. అదే విధంగా 445 square yards విల్లా వచ్చేసి మనకి 5007 SFT వస్తుందండి. సో అన్ని కూడా మనకి ఈస్ట్ ఉన్నాయి అండ్ వెస్ట్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ప్రతి రోడ్డు కూడా ఈ వెంచర్ లో 40 feet రోడ్ అండి. సో మనకి కనెక్టింగ్ రోడ్ వచ్చేసి 100 feet ఉంటుంది. లోపల ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి అన్ని కూడా మనకి 40 feet రోడ్స్ అండి. ఈ గేటెడ్ కమ్యూనిటీ లోపలికి ఎంటర్ కాగానే మంచి మనకి లాన్ ఉంది. లాన్ ఉండి జస్ట్ లోపలికి వెళ్ళంగానే మనకి అన్ని హౌసెస్ ఉన్నాయండి, వరుసగా ఉన్నవి. సో ఒక్కసారి అటువైపు వెళ్ళి చూద్దాం రండి. మనం ప్రజెంట్ వచ్చేసి మనము ఈ 300 square yards వెస్ట్ ఫేస్ విల్లా ముందట ఉన్నామండి. సో ఇట్లా చూసుకుంటే మనకి ఇది విల్లా వచ్చేసి ఈ విల్లా ఎలివేషన్ సో చాలా సూపర్ గా, చాలా ఎలైట్ గా ఉందండి చూడడానికి లుక్ వైజ్ గా. సో ఇది ట్రిప్లెక్స్ విల్లా అండి. సో ఈ లైన్ అంతా కూడా వెస్ట్ ఫేసింగ్ లైన్ ఇదంతా కూడా. సో దీని బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ ఉంటవి. సో ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి చూద్దామండి. ప్రజెంట్ అయితే వర్క్ జరుగుతుంది. సో మీరు లోపల చూస్తే మాత్రం డెఫినెట్ గా యూ విల్ బి సర్ప్రైజ్. సో ప్రజెంట్ అయితే మనకి పెయింటింగ్ వర్క్ జరుగుతుందండి. సో ఇక్కడ నుండి ఇదంతా వచ్చేసి కూడా ఇట్స్ పార్కింగ్ అండి, పార్కింగ్ ప్లేస్ ఇదంతా కూడా. మనకి 2 cars ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. మనకి పార్కింగ్ వచ్చేసి ఇక్కడ నుండి ఆల్మోస్ట్ అక్కడ వరకు కూడా మనకి పార్కింగ్ అండి. అక్కడ వరకు పార్కింగ్ ఈజీగా 2 cars అయితే పార్క్ చేసుకోవచ్చు. లేదు అన్న బయట కూడా పార్క్ చేసుకోవచ్చు. మనకి ఇది 40 feet రోడ్ ఉందండి, చాలా పెద్ద రోడ్డు. సో మనకి ఈవెన్ పార్క్ చేసుకున్నాక కూడా మళ్ళీ ఇంకొక 2 cars ఈజీగా పాస్ అవుతాయండి. సో ఇది వచ్చేసి మనకి ఇదేమో ఎంట్రన్స్. మొత్తం ఇది ఆల్మోస్ట్ 9 feet డోర్ వస్తుందండి. ఎంట్రన్స్ వచ్చేసి ఈ డోర్. సో చాలా పెద్దగా, చాలా పొడుగులో ఇవ్వడం జరిగింది. సో లోపలికి ఎంట్రీ కాగానే మనకి ఇది లివింగ్ ఏరియా అండి. సో ఇట్స్ గెస్ట్ లివింగ్ ఏరియా వచ్చేసి ఇది వచ్చేసి గెస్ట్ లివింగ్ ఏరియా. దీని అపోజిట్ వచ్చేసి మనకి ఇది లిఫ్ట్ అండి. లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఇది గమనించినట్లయితే ఈ హైట్ చూస్తే మీకు 12 feet హైట్ ఉందండి. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 12 feet హైట్ ఉంటుంది. సో ఎప్పుడు కూడా మనకి ఇట్లా హైట్ ఎక్కువ ఉండడం వల్ల మనకి వెదర్ కూడా లోపలంతా కూడా చల్లగా ఉంటుంది ఎనీ టైం. ఈ గెస్ట్ లివింగ్ ఏరియా నుండి ఇటువైపు వస్తే మనకి ఇది వచ్చేసి డెక్ ఏరియా అండి. డెక్ ఏరియా వస్తుంది. ఇదంతా కూడా చుట్టూ వచ్చేసి గ్లాసెస్ వస్తుంది. సో ఇక్కడ ఎంట్రీ ఉంటుంది, చుట్టూ గ్లాసెస్ ఉంటుంది. యూ కెన్ చిల్ అవుట్ హియర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఫ్యామిలీ లివింగ్ ఏరియా అండి. ఫ్యామిలీ లివింగ్ రూమ్ ఇది వచ్చేసి ఇది కూడా చాలా పెద్దగా వచ్చింది. ఇటువైపు ఒక విండో ఇచ్చారు. సో మీకు వెంటిలేషన్ కూడా చాలా సూపర్ ఉంది. ఈవెన్ మనకి ఎయిర్ ప్రాబ్లం కూడా ఉండదండి. సమ్మర్ లో కూడా చిల్లు ఉంటుంది లోపల వచ్చేసి మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి. ఈ డెక్ ఏరియాకి అపోజిట్ వచ్చేసి మనకి ఇదంతా కూడా మనకి డైనింగ్ ఏరియా అండి. సో ఇదంతా కూడా డైనింగ్ ఏరియా. సో డైనింగ్ ఏరియా పక్కకు వచ్చేసి మనకి ఇది కిచెన్ అండి, ఓపెన్ కిచెన్. ఇది కూడా చాలా పెద్దగా వచ్చింది. చాలా మనకి ఇటువైపు వచ్చేసి ఒకటి వాష్ ఏరియా, యూటిలిటీ ఏరియా ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి పౌడర్ రూమ్ అండి. సో ఇందులో వచ్చేసి మనకి ఇక్కడ వాష్ బేసిన్ అది వస్తుంది, హ్యాండ్ వాష్ పర్పస్. ఈ కిచెన్ నుండి మనకి ఇక్కడ బయటికి డోర్ ఉందండి. సో ఈ డోర్ నుండి బయటకు వస్తే మనకి ఇక్కడ బయటకు వస్తే ఇటువైపు వచ్చేసి మేడ్ కి ఒకటి వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. సో ఇంట్లో ఉన్న మెయిడ్స్ కానీ లేకపోతే డ్రైవర్స్ కానీ దే కెన్ యూటిలైజ్ దిస్ వాష్రూమ్. అండ్ వాళ్ళకి వచ్చేసి ఇక్కడ ఒకటి సపరేట్, వాళ్ళకి వచ్చేసి మేడ్ కి సపరేట్ ఒక రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. మేడ్ కైనా డ్రైవర్ కైనా దే కెన్ రెస్ట్ ఫర్ సమ్ టైమ్ హియర్.
మనకి పైకి వెళ్ళడానికి ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ రీచ్ అవ్వడానికి ఇక్కడ స్టెప్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవి కూడా మనకి ఆల్మోస్ట్ 4 feet స్టెప్స్ ఇవ్వడం జరిగిందండి. సో మనకి లివింగ్ రూమ్ లో వచ్చేసి పైన ఫస్ట్ ఫ్లోర్ లో ఈ ఏరియా వచ్చేసి కూడా మనకంతా కూడా పూజ గది, ఇవంతా కూడా పూజ గది వస్తుందండి. సో దీన్ని పూజ గదిలా యూటిలైజ్ చేసుకోవచ్చు మనం ఈ ఏరియా అంతా కూడా. ఇది వచ్చేసి లిఫ్ట్. సో డైరెక్ట్ మనము లిఫ్ట్ నుండి లివింగ్ ఏరియాకి మనం స్టెప్ అవుట్ అవుతామండి. సో బయటికి రాగానే మనకి లెఫ్ట్ సైడ్ ఇది మాస్టర్ బెడ్రూమ్. సో ఇట్స్ మాస్టర్ బెడ్రూమ్ అండి. చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఈ మాస్టర్ బెడ్రూమ్ కి విత్ అటాచ్డ్ డ్రెస్సింగ్ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనం అంతా కూడా వార్డ్రోబ్ చేపించుకోవచ్చు అండి. సో మనకున్న డ్రెస్సెస్ అవన్నీ కూడా ఈ డ్రెస్సింగ్ రూమ్ లో పెట్టేసుకోవచ్చు. సో దీనికి అటాచ్డ్ మళ్ళీ వాష్రూమ్ అండి. ఇది వచ్చేసి వాష్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ డ్రెస్సింగ్ రూమ్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వడం జరిగిందండి. సో ఇది చాలా బాగుంది కాన్సెప్ట్ వచ్చేసి. ఈ మాస్టర్ బెడ్రూమ్ లో వచ్చేసి మనకి ఇటువైపు రోడ్ ఫేసింగ్ వైపు అంతా కూడా మనకి ఇక్కడ గ్లాస్ ఫిట్టింగ్ వస్తుందండి. సో దాదాపు ఇది మనకి 7 to 8 feet కూడా గ్లాస్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది. ఇటు పార్టీషన్ కూడా, బాల్కన్ వైపు పార్టీషన్ కూడా గ్లాస్ ఫిట్టింగ్ వస్తుంది. సో ఎల్ షేప్ లో టోటల్ హైట్, ఆ స్లాబ్ హైట్ వరకు కూడా గ్లాస్ ఫిట్టింగ్ రావడం జరుగుతుంది. సో మనము లివింగ్ రూమ్ కి రైట్ సైడ్ వచ్చేసి ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగిందండి. ఇది మొత్తం చిల్డ్రన్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండి. సో ఇట్స్ అటాచ్డ్ డ్రెస్సింగ్ రూమ్ ప్లస్ వాష్రూమ్ అండి, రెండు కూడా ఇవ్వడం జరిగింది. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మనకి సపరేట్ బాల్కనీ, సపరేట్ సిట్అవుట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇట్స్ ఎల్ షేప్, మొత్తం కూడా ఓపెన్ ఉంటుందండి. సో ఇక్కడ కూడా మనకి గ్లాస్ ఫిట్టింగ్ వస్తుంది. సో గ్లాస్ డోర్ వస్తుంది. సో ఇట్స్ ఫుల్లీ ఓపెన్ అండి. టోటల్ మనకి వెంటిలేషన్ పర్పస్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మనకి ఈవెన్ మార్నింగ్ పూట కూడా మనకి లైట్స్ అవసరం లేదు. వితౌట్ పవర్ ఆల్సో మనము మార్నింగ్ బల్బ్స్ కానీ లైట్స్ కానీ యూజ్ చేయని అవసరం లేదండి. అంత వెళ్తుంది ప్రజెంట్ చూసుకుంటే. సో ప్రజెంట్ మనము సెకండ్ ఫ్లోర్ వెళ్దామండి. సెకండ్ ఫ్లోర్కి వెళ్తే చూద్దాం ఒకసారి. ఈ సెకండ్ ఫ్లోర్ లో మనం లిఫ్ట్ దిగి బయటికి రాగానే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి బెడ్రూమ్ అండి. ఇది బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చింది. అండ్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి మనకి 18x15 సైజ్ అండి. కింద గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే ఏ సైజ్ బెడ్రూమ్ ఉందో పైన కూడా సెకండ్ ఫ్లోర్ లో సేమ్ సైజ్ ఆఫ్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది విత్ అటాచ్డ్ డ్రెస్సింగ్ ఏరియా అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అండి. దిస్ ఇస్ అటాచ్డ్ డ్రెస్సింగ్ అండ్ దిస్ ఇస్ అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఈ లిఫ్ట్ నుండి బయటికి రాగానే మనకి రైట్ సైడ్ వచ్చేస్తే సో ఫ్యామిలీలో అందరు మెంబర్స్ కి, ఎల్డర్స్ కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అండ్ కపుల్స్ కి అండ్ చిల్డ్రన్ కి అందరికి ఇష్టమైన ఏరియా అండి. ఇట్స్ ఏ హోమ్ థియేటర్ ఏరియా అండి. సో ఇదంతా కూడా మనకి హోమ్ థియేటర్ కోసం ఈ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా పెద్దగా ఉందండి. సో ఇటంతా మనం సీటింగ్ ఇచ్చేసుకోవచ్చు. సీటింగ్ ఇచ్చేసుకొని అటువైపు స్క్రీన్ వస్తుంది. అటువైపు అంతా స్క్రీన్, ఇటువైపు వచ్చేసి మనకి సీటింగ్ వస్తుంది. థియేటర్ నుండి బయటకు వచ్చేసి ఇక్కడ ఒక డోర్ ఇవ్వడం జరుగుతుంది అండి. ఇక్కడ వచ్చేసి సో డోర్ నుండి ఇట్లా బయటికి రాగానే ఇదంతా కూడా మనకి బాల్కనీ, ఇదంతా ఓపెన్ స్పేస్, ఓపెన్ టు స్కై ఇదంతా కూడాను. సో దీనికి వచ్చేసి బయట సైడ్ ఒక పౌడర్ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి టోటల్ ఓపెన్ టు స్కై, మొత్తం ఈ ఎల్ షేప్ మొత్తం కూడా ఓపెన్ టు స్కై అండి. చిల్ అవుట్ కావడానికి యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే గార్డెన్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు. సో కిడ్స్ ప్లే ఏరియా లాగా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని డిఫరెంట్ టైప్స్ యూజ్ చేసుకోవచ్చు అండి. ఈ ఏరియా ఎల్ షేప్ ఏరియా మొత్తం కూడా మనకి. సో మాస్టర్ బెడ్రూమ్ కి ఆనుకొని మనకి ఇదంతా కూడా బాల్కనీ అండి. సో బాల్కనీ దాదాపు మీకు ఒక సపరేట్ రూమ్ లాగా ఉంది. సో ఇక్కడ మీరు కూర్చొని ఈవినింగ్ కూడా చిల్ అవుట్ కావచ్చు అండి. చాలా పెద్ద బాల్కనీ ఇవ్వడం జరిగింది. సో ఇట్స్ ఏ రోడ్ ఫేసింగ్ బాల్కనీ అండి. సో మనకి అది ఎంట్రెన్స్ అండి. ఎంట్రెన్స్ ఉండి డైరెక్ట్ ఇట్లా స్ట్రైట్ గా లోపల రాగానే ఇది వచ్చి ఈ ప్లేస్, ఇక్కడ మీకు ఏదైతే ఓపెన్ ప్లేస్ కనబడుతుందో ఈ ప్లేస్ అంతా కూడా మనకి క్లబ్ హౌస్ వస్తుంది అండి. ఈ ప్లేస్ అంతా కూడా మనకి క్లబ్ హౌస్ వస్తుంది. ఇదంతా ఈ క్లబ్ హౌస్ వచ్చేసి మనకి 16,000 SFTలో వస్తుందండి. సో ఇందులో వచ్చేసి మనకి జిమ్, కెఫ్టేరియా అండ్ బిజినెస్ లాంజ్, మనకి గెస్ట్ రూమ్స్, స్విమ్మింగ్ పూల్, యోగా అండ్ మెడిటేషన్ హాల్, మల్టీపర్పస్ హాల్, కెఫ్టేరియా అండ్ ప్యాంట్రీ, లైబ్రరీ అండ్ రీడింగ్ రూము. సో ఇవన్నీ ఫెసిలిటీస్ కూడా ఇందులో ఇవ్వడం జరుగుతుంది. ఇట్స్ ఏ హ్యూజ్ అండి, హ్యూజ్ SFT 16,000 SFTలో రావడం జరుగుతుంది. సో ఇందాక వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టుగా సో మనకి ఇది ఇట్స్ నియర్ బై ORR అండి. ఎగ్జిట్ నెంబర్ 14 కి నియర్ బై ఉంటుంది. మీరు అక్కడ చూసుకుంటే మనకి అది సర్వీస్ రోడ్ అండి. వెహికల్స్ వెళ్తున్నాయి చూడండి. అది తుక్కుగూడ టౌన్ అండి. సో టౌన్ కి జస్ట్ అడ్జస్టెంట్ టు తుక్కుగూడ టౌన్ అండి. ఇది తుక్కుగూడ ORR ఎగ్జిట్ నెంబర్ 14 కి నియర్ బై ఉంటుంది. జస్ట్ 5 minutes డ్రైవ్ అండి. సో అదేవిధంగా మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చేసి మనకి జస్ట్ 15 minutes డ్రైవ్ అండి ఇక్కడ నుండి. గచ్చిబౌలి కానీ, IT కారిడార్ కానీ 20 to 25 minutes డ్రైవ్ అండి ఇక్కడ నుండి. ఎల్బీ నగర్ వచ్చేసి
30 to 40 minutes జర్నీ అండి ఇక్కడ నుండి. ఎమ్యూనిటీస్ లో వచ్చేసి మనకి ఈ 6000 ఎస్ఎఫ్టీ క్లబ్ హౌస్ లో ఇంటర్నల్ గా ఏదైతే ఇండోర్ ఫెసిలిటీస్ కాకుండా సో మనకి బయట వచ్చేసి మీరు ఈ విధంగా ఇటు చూసుకుంటే మీకు ఇవన్నీ చూడండి, ఈ లైన్ అంతా కూడా విల్లాస్ అండి. సో అదే విధంగా ఈ లైన్ అంతా కూడా విల్లాస్. సో వాటి ముందట వచ్చేసి మనకి రోడ్ ఉంది చూడండి, 40 feet రోడ్, అదంతా కూడా 40 feet రోడ్. అండ్ ఇటువైపు చూసుకుంటే దాని ముందట కూడా అంతా కూడా 40 feet రోడ్. ఈ మధ్యలో ప్లేస్ మీరు ఇక్కడ కనబడుతుంది చూడండి వీడియోలో, ఈ కనబడే ప్లేస్ ఇదంతా కూడా ఇక్కడ రెడ్ సాయిల్ పొజిషన్ చూడండి. ఈ ప్లేస్ అంతా కూడా మనకి ఇక చాలా ఫెసిలిటీస్ వస్తున్నాయి, చాలా అమ్యూనిటీస్ ఇవ్వడం జరుగుతుంది. సో అవేంటంటే మనకి జెన్ గార్డెన్, చిల్డ్రన్ ప్లే ఏరియా, సో పార్టీ లాన్, వాకింగ్ ట్రాక్, స్పోర్ట్స్ జోను, పెట్ పార్క్, సో ఇలాంటి ఫెసిలిటీస్ కూడా ఇందులో ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి ఫ్యామిలీస్, మన ఎల్డర్ పీపుల్ కానీ చిల్డ్రన్ కానీ ఎప్పుడు ఎంగేజ్ అయి ఉంటారు. సో ఇందులో మనకు ఈ ఫెసిలిటీస్ అన్ని యూజ్ చేసుకోవచ్చు. వాళ్ళు పెరిగే వాతావరణం కూడా చాలా బాగుంటుందండి. పిల్లలకు సంబంధించిన స్కూల్స్ తీసుకుంటే మాంచెస్టర్ ఇంటర్నేషనల్ స్కూల్ నియర్ బై ఉంటుంది, శ్లోకా ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. సో అదేవిధంగా శ్రీ పండిట్ రవిశంకర్ వాళ్ళది నియర్ బై ఉంటుంది స్కూల్, ఆగా ఖాన్ ఫౌండేషన్ వాళ్ళ స్కూల్ నియర్ బై ఉంటుంది. అన్ని కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్ నియర్ బై ఉన్నాయండి. మాల్స్ వచ్చేసి చాలా పెద్ద పెద్ద మాల్స్ ఇప్పుడు రావడం జరుగుతుంది. ఇక్కడ సౌత్ సైడ్ హై స్ట్రీట్ మాల్ అని నియర్ బై వస్తుంది, అల్టీరియా మాల్. సో ఇవన్నీ కూడా మాల్స్ అన్ని కూడా పెద్ద పెద్ద మాల్స్ ఇక్కడ రావడం జరుగుతుంది. సో మనకి అదేవిధంగా హాస్పిటల్స్ చూసుకుంటే టైమ్ కేర్ హాస్పిటల్ ఉంది, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది. అదేవిధంగా అపోలో అండ్ యశోద వాళ్ళు కూడా ఇక్కడ ప్రజెంట్ ప్రపోజల్ ఉంది, ఆల్రెడీ వాళ్ళు రన్నింగ్ మన ల్యాండ్ అక్విజిషన్ కూడా చేయడం జరిగింది. వాళ్ళు కూడా ప్రపోజల్ ఉంది, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇక్కడ మనకి కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుందండి. సో మనకి చుట్టూ చూసుకున్నా కూడా అన్ని ఫెసిలిటీస్ మనకి నియర్ బై ఉన్నాయండి. మాధవన్ జీ హాస్పిటల్ కూడా నియర్ బై, జిఎంఆర్ వాళ్ళ పెద్ద మాల్ కూడా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో మనకి ఈ వెంచర్ సంబంధించిన, ఈ విల్లాకి సంబంధించిన ఎమ్యూనిటీస్, ఫెసిలిటీస్ అన్నీ కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రజెంట్ అసలు ఎందుకు ఇక్కడ మనము పర్చేజ్ చేయాలి విల్లాని, ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి ఇక్కడ అనే దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ నియర్ బై చుట్టూ కూడా అన్ని హ్యాపెనింగ్ ప్లేసెస్ అండి. సో చాలా కంపెనీస్, చాలా మల్టీనేషనల్ కంపెనీస్ అండ్ అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీస్ అన్నీ కూడా ఇక్కడ మనకి రావడం జరుగుతుంది. సో అందులో మెయిన్గా వచ్చేసి ఫ్యాబ్ సిటీ ఉంది. సో అందులో 560 acres రీసెంట్గా ఐటీ కంపెనీస్ కూడా అది మనకి అలాట్ చేయడం జరిగింది. సో అదేవిధంగా మనకి మహేశ్వరంలో ఎలక్ట్రానిక్ సిటీ ఉంది, హార్డ్వేర్ పార్క్ ఉంది, టాటా ఏరోస్పేస్ కూడా నియర్ బై ఉంటుంది, ఫాక్స్కాన్. సో ఎంతో మందికి ఆల్మోస్ట్ 30,000+ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసే ఫాక్స్కాన్ కూడా మనకి నియర్ బై ఉంటుంది. ఈ ఎయిర్పోర్ట్ నియర్ బై ఉంటుంది. లాజిస్టిక్స్ కి చూసుకున్నా కూడా, లేకపోతే మనకి ఫ్రీక్వెంట్ ట్రావెల్ చేసే వాళ్ళకి కూడా ఇట్స్ ద బెస్ట్ చాయిస్. సో ప్రజెంట్ వచ్చేసి మనకి ఫుల్ భూమిలో ఉన్న ఫ్యూచర్ సిటీ కూడా మనకి ఇక్కడ నుంచి నియర్ బై ఉంటుందండి. సో ఫ్యూచర్ సిటీలో మీకు తెలుసు, సో ఏఐ యూనివర్సిటీ వస్తుంది, సో అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ వస్తుంది, స్పోర్ట్స్ యూనివర్సిటీ వస్తుంది, ముఖేష్ అంబానీ వాళ్ళకి సంబంధించిన జూ పార్క్ ఇక్కడ కూడా రావడం జరుగుతుంది. ఏ విధంగా చూసుకున్నా ఫ్యూచర్ గ్రోత్ కి చాలా స్కోప్ ఉందండి. సో కాబట్టి మీరు ఇన్వెస్ట్ చేయడానికి ఇట్స్ ఎ రైట్ చాయిస్ అండ్ రైట్ ప్లేస్. సో ప్రజెంట్ వచ్చేసి మనకి ఇందులో 10,999 పర్ ఎస్ఎఫ్టీ కోట్ చేస్తున్నారండి. ఎస్ఎఫ్టీ వచ్చేసి మనకి 4,404 ఎస్ఎఫ్టీ ఉంది. అదేవిధంగా 5,007 ఎస్ఎఫ్టీ విల్లాస్ ఉన్నాయి. సో ఇందాక చెప్పినట్టుగా ఈ నియర్ బై హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ, కంపెనీస్ కానీ, మల్టీనేషనల్ కంపెనీస్ కానీ, వచ్చే ప్రజెంట్ రన్నింగ్ ప్రాజెక్ట్స్, ఫ్యూచర్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకా దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ పైన నా నెంబర్ ఉంది. సో ఇమీడియట్గా ఫోన్ తీసి కాల్ చేయండి. సో అదేవిధంగా సైట్ విజిట్ చేయాలన్నా, లేకపోతే ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలన్నా యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ టు కాల్ మీ. మీరు నచ్చినా నచ్చకపోయినా జస్ట్ ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి. సో మీరు నచ్చితేనే తీసుకోండి. డెఫినెట్లీ యూ విల్ బి ఫాల్ ఇన్ లవ్ విత్ దిస్ వెంచర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.